సైకాలజీకి సంబంధించి వైయక్తిక భేదాలు అనే టాపిక్ నుంచి కొన్ని ప్రశ్నలను చూద్దాము. వైయక్తిక భేదాలు, అసలు వైయక్తిక భేదాలు అంటే ఏమిటి తెలుసుకొని ఆ వైయక్తిక భేదాలకు సంబంధించిన అంశాలను మనం చూడవచ్చు. వ్యక్తిలో జరిగే రకరకాల మార్పులు, లేకపోతే వ్యక్తుల మధ్య జరిగే రకరకాల మార్పులు, ఒకే వ్యక్తిలో జరుగుతున్నాయి, వేరు వేరు వ్యక్తుల్లో జరుగుతున్నాయి, కవలల్లో జరుగుతున్నాయి, వీటన్నిటిని వైయక్తిక భేదాలు అంటారు. వాటిలో రకాలు ఉంటాయి. అంటే ఒకే వ్యక్తిలో జరిగితే ఏమంటారు, ఇద్దరు వ్యక్తుల్లో లేకపోతే కొంతమంది వ్యక్తుల్ని పరిశోధన చేసి ఏమంటారు, ఒక కవలలను పరిశోధన చేసి ఏమంటారు అనేవి వ్యక్తాంతర భేదాలు, వ్యక్తిగత భేదాలు, వైయక్తిక భేదాలు, ఇలా రకాలు ఉంటాయి. దీంట్లో మనం వైయక్తిక భేదాలు అనే టాపిక్ నుంచి కొన్ని ప్రశ్నలు చూద్దాము. గాల్టన్కు సంబంధించి సరికాని వాక్యము. గాల్టన్కి సంబంధించి కరెక్ట్ కాని వాక్యం ఏది? వైయక్తిక భేదాలపై పరిశోధన చేసిన మొదటి వ్యక్తి. ఈయన వైయక్తిక భేదాలపై రచించిన గ్రంథం హెరిడిటరీ జీనియస్. ఈయన మానవ మితి ప్రయోగశాలను ఏర్పాటు చేశాడు. ఈయన వైయక్తిక భేదాల అధ్యయనం చేయటం కోసం వాడిన పద్ధతి సహసంబంధ గుణకము. ఇందులో తప్పు ఆన్సర్ ఏమిటి అని అడుగుతున్నారు. అంటే కరెక్ట్ కాని ఆన్సర్ ఏమిటి, ఈ మొత్తంలో ఏది రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి అడుగుతున్నారు. దీనికి రాంగ్ ఆన్సర్ ఏంటంటే, ఈయన వైయక్తిక భేదాల అధ్యయనం చేయటం కోసం వాడిన పద్ధతి సహసంబంధ గుణకము అనేది ఈయనకు సంబంధించి, గాల్టన్కు సంబంధించి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, ఒకే తల్లిదండ్రులకు జన్మించిన సమరూప కవలలు అయిన సన్నీకు గణితం అంటే ఇష్టం, బన్నీకు విజ్ఞాన శాస్త్రం అంటే ఇష్టం. ఈ వైయక్తిక భేదానికి కారణమైనది అనువంశికత, పరిసరాలు, ఆర్థిక పరిస్థితి, కుటుంబ స్థితి అని ఇచ్చారు. అంటే ఇద్దరు ఒకే పేరెంట్స్కి పుట్టిన వాళ్ళలో ఒకళ్ళకి ఒకటి ఇష్టమో ఒకళ్ళకి ఒకటి ఇష్టమో ఎందుకు అని అడుగుతున్నారు. అంటే వాళ్ళ పెరిగిన విధానంలో ఒకళ్ళ మైండ్ సెట్ ఒక రకంగా ఉంది, ఒకళ్ళ మైండ్ సెట్ ఒక రకంగా ఉంది. అనువంశికత అనేది మనకి జరిగిందనుకోండి, ఇద్దరికి ఒకటే ఇష్టమవుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకోండి, ఒకళ్ళు చదువుతారు, ఒకళ్ళు చదవరు. అంతేగాని ఒకళ్ళకి రెండు సబ్జెక్టుల్లో వేరు సబ్జెక్ట్స్ ఇష్టపడరు. ఆర్థిక పరిస్థితికి, చదువుకి ఎప్పుడు చదివేటప్పుడు వాళ్ళ ఇద్దరిని చదివించగల స్తోమత ఉన్నప్పుడు మ్యాథ్స్ చదివితే తక్కువ ఖర్చు, విజ్ఞాన శాస్త్రం చదివితే ఎక్కువ ఖర్చు, అలా ఏముండదు. సో ఆర్థిక పరిస్థితి రాంగ్. కుటుంబ స్థితి అనేది కూడా రాంగ్. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి, కుటుంబ స్థితి ఇంచుమించు ఒకటే. పరిసరాలు, ఈ పరిసరాల ప్రభావం వల్లే ఇప్పుడు సన్నీకి ఏమనిపించింది, తన చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తే తనకి మ్యాథ్స్ అనేది ఎక్కువ చేయగలను అనే నమ్మకం వచ్చింది. అదే పరిసరాలను పరిశీలించిన బన్నీకి ఏమనిపించింది, విజ్ఞాన శాస్త్రం అంటే నేను చేయగలుగుతాను, చదవగలుగుతాను అని బన్నీకి అనిపించింది. ఎందుకు అని అంటే ఆ బన్నీ ఒక రకంగా ఆలోచించాడు దాన్ని, అండ్ సన్నీ ఒక రకంగా ఆలోచించాడు. వాళ్ళిద్దరికి వేరువేరుగా అనిపించింది. అక్కడ ఉన్న ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కాదు అవి, వాళ్ళ యొక్క పరిసరాల పరిస్థితి. అండ్ నెక్స్ట్, ఒకే తల్లిదండ్రులకు జన్మించిన వెంకట పొడవుగా చామన ఛాయలో ఉంటే వేణు ఎర్రగా పొట్టిగా ఉంటాడు. ఈ వైయక్తిక భేదానికి కారణమైనది అనువంశికత, పరిసరాలు, ఆర్థిక పరిస్థితి, కుటుంబం అని ఇచ్చారు. ఇక్కడ కూడా చూడండి, ఈ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి గమనించండి. ఇక్కడ మనకి చెప్పారు, ఒక అందరిళ్లలో ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. ఇద్దరు అన్న చెల్లెళ్ళు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, అన్నదమ్ములు కానీ ఇలా ఉన్నప్పుడు ఒకళ్ళు ఒక రకంగా ఉంటారు, ఒకళ్ళు ఒక రకంగా ఉంటారు. ఎందుకు? పరిసరాల వల్ల ఉంటారా? పరిసరాలకి మన పుట్టుకకి సంబంధం ఉండదు. ఆర్థిక పరిస్థితికి మన పుట్టుకకి సంబంధం ఉండదు. కుటుంబ స్థితి అని అంటే అక్కడ ఇది జన్యు సంబంధమైనది కాదు. కుటుంబ స్థితి అంటే కుటుంబ ఏమంటారు, తరతరాల కుటుంబం అన్నారనుకోండి, తరాల ద్వారా వచ్చింది అనుకోవచ్చు. కానీ అక్కడ అది కూడా కాదు. కుటుంబ స్థితి అంటే కుటుంబం యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చెప్తున్నారు. సో పరిసరాల వల్లనూ ఎర్రగా పొట్టిగా చామన ఛాయగా ఎత్తుగా అనేది జరగదు. ఆర్థిక పరిస్థితి వల్ల జరగదు, కుటుంబ స్థితి వల్ల జరగదు. అనువంశికత అంటే తన కుటుంబం పురాతన జన్యువుల కారణంగా, తన పుట్టుకకి తన తల్లిదండ్రుల, తన తాత ముత్తాతల జన్యువుల కారణంగా ఒకళ్ళు పొట్టిగా ఉంటారు, ఒకళ్ళకి అమ్మ పోలిక రావచ్చు, ఒకళ్ళకి నాన్న పోలిక రావచ్చు. అనువంశికత కారణం. అండ్ క్రింది వానిలో వ్యక్తాంతర భేదము. మౌతిక ఐశ్వర్య బాగా ఎర్రగా ఎత్తుగా ఉంటారు. ఐశ్వర్య ఎర్రగా ఎత్తుగా ఉంటుంది. మౌతిక ఎర్రగా ఎత్తుగా ఉంటే సుష్మా పొట్టిగా నల్లగా ఉంటుంది. అమూల్య ఎర్రగా ఉంటుంది కానీ పొట్టిగా ఉంటుంది. ఇక్కడ మౌతిక ఐశ్వర్య బాగా ఎర్రగా ఎత్తుగా ఉంటారు, ఐశ్వర్య ఎర్రగా ఎత్తుగా ఉంటుంది, ఇలా ఇచ్చారు. వ్యక్తాంతర భేదాలు అని చెప్పేసి ఇచ్చారు. మౌతిక ఎర్రగా ఎత్తుగా ఉంటే సుష్మ పొట్టిగా నల్లగా ఉంటుంది. అంటే వ్యక్తి
ఒక వ్యక్తికి వేరొక వ్యక్తికి వ్యక్తాంతర అంటే ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి సంబంధించి వేరు డిఫరెన్సెస్, భేదాలు. ఇక్కడ మౌక్తిక, ఐశ్వర్య బాగా ఎర్రగా ఎత్తుగా ఉంటారన్నారు. ఇప్పుడు మౌక్తికకి ఐశ్వర్యకి సంబంధించింది ఇక్కడ ఒక విషయమే చెప్పారు. అండ్ ఐశ్వర్య ఎర్రగా ఎత్తుగా ఉంటుంది అన్నప్పుడు ఐశ్వర్య గురించి మాత్రమే చెప్పారు. కానీ ఇక్కడ చూడండి, మౌక్తిక ఎర్రగా ఎత్తుగా ఉంటే సుష్మా పొట్టిగా నల్లగా ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల గురించి ఇక్కడ మౌక్తిక గురించి చెప్పారు అండ్ సుష్మా గురించి చెప్పారు. ఇద్దరు గురించి వేరు విషయాలు చెప్పారు. ఒకళ్ళు ఎత్తుగా ఉన్నారంట, ఒకళ్ళు పొట్టిగా ఉన్నారు. ఒకళ్ళు ఎర్రగా ఉన్నారు, ఒకళ్ళు నల్లగా ఉన్నారు. ఇక్కడ చూడండి, అమూల్య ఎర్రగా ఉంటుంది కానీ పొట్టిగా ఉంటుంది. ఇక్కడ ఇది ఓన్లీ సింగిల్గా అమూల్య గురించి చెప్పారు. సెకండ్ వన్ ఫోర్త్ వన్ సేమ్ అయినాయి అమూల్య గురించి. కానీ ఇక్కడ మౌక్తిక గురించి జరిగింది, ఐశ్వర్య గురించి ఒకటే విషయాన్ని చెప్పారు. కానీ ఇక్కడ ఏం చెప్పారు, మౌక్తిక ఎర్రగా ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది, సుష్మా పొట్టిగా ఉంటుంది, నల్లగా ఉంటుంది. వేరు విషయాలని, వ్యక్తులలో ఉన్న వేరు విషయాలని, వేరు వ్యక్తులలో ఉన్న వేరు విషయాలని చెప్పారు. వ్యక్తాంతర అంటే ఏంటనేది చూసుకోండి. ఇక్కడ మీరు వీడియో పాస్ చేసైనా ఆప్షన్స్ మీరు మంచిగా చూసుకోండి. నేనేదో చెప్పింది మీరు వినాలి అని రూల్ లేదు. అసలు ఏంటి ఆన్సర్ అనేది మీరు ఆలోచించండి. ముందు ఆలోచించి ఇది అయి ఉంటుంది అని మీరు ఒకటి ఏదైనా ఇదే కాదు, ఇప్పుడు ఈ 4లో ఒకటి అయి ఉంటుందని మీరు ఏదైనా ఒకటి పెట్టుకోండి. అది అయిందా లేదా అనేది ఆన్సర్ రివీల్ అయిన తర్వాత చూడండి. ఒకవేళ అవ్వలేదు అనుకోండి, ఎక్కడ తప్పు చేశారనేది మళ్ళీ ఒక్కసారి పరీక్షించుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా అన్ని క్వశ్చన్స్ అలా చేస్తూ ఉంటే మీరు క్వశ్చన్ చేయడం చాలా ఈజీ అవుతుంది. క్రింది వానిలో వ్యక్తాంతర్గత భేదము. నవీన్ ప్రవీణ్లకు సాంఘిక శాస్త్రం అంటే ఇష్టము, లక్ష్మణకు ఆర్థిక శాస్త్రం అంటే ఇష్టము, శివసాయికు అర్థశాస్త్రం అంటే ఇష్టం, కానీ శ్రీలతకు గణితం అంటే ఇష్టము. నవీన్కు అర్థశాస్త్రం కంటే సాంఘిక శాస్త్రం అంటే ప్రత్యేకమైన ఇష్టం. ఇక్కడ చూడండి, నవీన్ ప్రవీణ్లకు సాంఘిక శాస్త్రం అంటే ఇష్టం అనేది ఇక్కడ వ్యక్తాంతర అంటే ఏం చెప్పామో చూడండి. ఇక్కడ వ్యక్తాంతర్గత అన్నారు చూడండి. నవీన్ ప్రవీణ్లకు సాంఘిక శాస్త్రం అంటే ఇష్టము, లక్ష్మణ్కు ఆర్థిక శాస్త్రం అంటే ఇష్టము, శివసాయికు అర్థశాస్త్రం అంటే ఇష్టము, కానీ శ్రీలతకు గణిత శాస్త్రం అంటే ఇష్టము. నవీన్కు అర్థశాస్త్రం కంటే సాంఘిక శాస్త్రం అంటే ప్రత్యేకమైన ఇష్టం. ఇక్కడ చూడండి, వ్యక్తాంతర్గత అంటే వ్యక్తి యొక్క అంతర్గత. ఇక్కడ నవీన్ ఉన్నాడు, నవీన్కి ఏం జరుగుతుంది, ఒక సబ్జెక్ట్ అంటే ఇష్టం, కానీ దాంతో పాటుగా ఇంకొక సబ్జెక్ట్ అంటే ప్రత్యేకమైన ఇష్టం. అంటే నవీన్కి సంబంధించిన 2 విషయాలు చెప్పారు. వ్యక్తి యొక్క అంతర్గత అంటే నవీన్ లోపల జరుగుతుంది. ఇక్కడ నవీన్కి సంబంధించింది మాత్రమే చెప్పలేదు, నవీన్కి ప్రవీణ్కి చెప్పారు. అండ్ ఇక్కడ నవీన్కి సంబంధించి ఒక విషయం మాత్రమే చెప్పారు. అండ్ ఇక్కడ శివసాయికి సంబంధించింది, శ్రీలతకి సంబంధించింది చెప్పారు. కానీ ఇక్కడ నవీన్కి సంబంధించి వేరు 2 విషయాలని చెప్పారు. వ్యక్తాంతర్గత అంటే వ్యక్తి యొక్క అంతర్గతంగా, వ్యక్తి లోపల జరిగే 2, 3, 4 అలా సోన్ భేదాలు. వ్యక్తి యొక్క లోపలి వైపు జరుగుతున్న, వ్యక్తిలో అంటే పర్సనల్గా మనలో జరుగుతున్న భేదాలు. నాకు బీట్రూట్ కర్రీ అంటే ఇష్టము, క్యారెట్ కూర అంటే ఇష్టము, చికెన్ ఫ్రై అంటే ఇష్టము, ఇలా నాలో చాలా ఇష్టమైనవి ఉంటాయి. నాకు కొన్ని ఇష్టం కానీ ఉంటుంది. నాలో జరుగుతున్న భేదం, అలా వ్యక్తిలో జరుగుతున్న భేదాలను వ్యక్తి అంతర్గత భేదాలు అని అంటారు. భిన్నమైన వైయక్తిక భేదాన్ని గుర్తించండి. రవి కంటే కిషోర్కు ఐక్యూ ఎక్కువ, ప్రవీణ్కు అందరికంటే సృజనాత్మకత ఎక్కువ, ప్రశాంత్కు ఐక్యూ ఎక్కువే కానీ సృజనాత్మకత తక్కువ. తరగతిలో పొట్టివాడు తేజ. ఇక్కడ రవి కంటే కిషోర్కి ఐక్యూ ఎక్కువ అన్నది భిన్నమైన వైయక్తిక భేదము. ఇక్కడ రవి కంటే కిషోర్కి ఐక్యూ ఎక్కువ అన్నది అది ఎవరైనా చెప్తారంటే ఎలా అంటే, ఇప్పుడు నన్ను సంథింగ్, ఇప్పుడు నా వీడియోస్ చూస్తున్నారు, నా వీడియో బాగాలేదు అని కొంతమంది చెప్తున్నారు, నా వీడియో బాగుంది అని చెప్తున్నారు. అదేం జరుగుతుంది, ఇప్పుడు నా వీడియో పొగుడుతున్నారు కొంతమంది, ఓకే బాగా చేస్తున్నారు అని అంటున్నారు, కొంతమంది బాగా చేయట్లేదు అని అంటున్నారు. అదేమంది నార్మలే కదా, ఇప్పుడు మీదైనా అంతే. మీరు బాగా చదవరనో అది జనరల్గా అనేదే కదా. ఇప్పుడు మనం జాబ్ తెచ్చుకున్నాం అనుకోండి, మనకు చిన్న జాబ్ ఉందనుకోండి, వేరే వాళ్ళతో పోల్చి వాడి జాబ్ బాగుంది, నీది చిన్న జాబ్ అంటారు. మన పేరెంట్సే అంటుంటారు, వేరే వాళ్ళతో పోల్చి వాళ్ళు అలాగా, మీరు ఇలా చేస్తే ఎలాగని మన పేరెంట్సే మనల్ని తిడుతూ ఉంటారు. అది డిఫరెన్సెస్, అది దాని పెద్దగా భిన్నమైనది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భిన్నమైన అన్ని భేదాలే, వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఏంటి అని అడుగుతున్నారు. సో ఇది అంతేమో డిఫరెంట్ ఏం కాదు. రవి కంటే కిషోర్కి ఐక్యూ ఎక్కువ అనేది డిఫరెంట్ ఏం కాదు. నేను కూడా అంటూ ఉంటాను మా పిల్లల్ని, మా పెద్ద బాబు కంటే మా చిన్న బాబు కొంచెం తెలివైన వాడికి 2 years, కానీ నాకు అనిపిస్తుంది వాడిని చూస్తుంటే వాడు చాలా ఇంటెలిజెంట్ అని. సో ఇదంత డిఫరెంట్ ఏం లేదు. ఒకరిని వేరే వ్యక్తితో పోల్చి వాళ్ళు నీకంటే బెటర్ అని మనం అనడం తప్పేం కాదు, అలా అంటూ ఉంటాము. అండ్ ఇక్కడ చూడండి, ప్రవీణ్కు అందరికంటే సృజనాత్మకత ఎక్కువ. ఇందులో మాత్రమే ఏం తప్పు ఉంది, ఇందులో ఇది కూడా ఏం డిఫరెంట్గా ఏం లేదు. ఎందుకు లేదు అంటే
ఇప్పుడు పలానా స్వరూప ఉంది, స్వరూప బాగా తెలివైంది అని కొంతమంది అంటారు. స్వరూప ఓ పిచ్చి పిచ్చిగా ఏయో పిచ్చి పిచ్చి వీడియోస్ చేస్తుంది అని కొంతమంది అంటారు. స్వరూప అలా చేస్తుంది, ఇలా చేస్తుంది. అక్కడ ఏం చెప్తున్నారు? స్వరూప గురించి నార్మల్గా టాపిక్ చెప్తున్నారు. అలాగని పలానా స్వరూప తెలివైంది, అలాగే ప్రవీణ్కి కొంచెం తెలివితేటలు ఎక్కువ, సృజనాత్మకతగా ఆలోచిస్తాడని చెప్పేది ఇది నార్మల్గా ఉంది. ఇక్కడ చూడండి, ప్రశాంత్కు ఐక్యూ ఎక్కువే కానీ సృజనాత్మక తక్కువ. ఇప్పుడు ఇది చూడండి, వాడు చాలా తెలివైన వాడికి ఏదైనా వాడికి ఐక్యూ పవర్ ప్రశాంత్కి ఐక్యూ పవర్ ఎక్కువగా అంటాం, కానీ వాడికి క్రియేటివిటీ లెవెల్స్ తక్కువగా ఉన్నాయిరా అంటాం. అక్కడ ఏమవుతుంది? అంత తెలివైన వాడికి క్రియేటివిటీ లెవెల్స్ ఎందుకు తక్కువగా ఉన్నాయి? ఇది డిఫరెంటే కదా, భిన్నమైన వైయక్తిక భేదమే కదా ఇది. బాగా తెలివైన వాడు ప్రశాంత్ అనేవాడు, ఈ ప్రశాంత్ అనేవాడు అంత తెలివైన వాడైనప్పుడు వాడికి క్రియేటివిటీ లెవెల్స్ అనేవి ఎందుకు తక్కువ ఉన్నాయి? సృజనాత్మకత అనేది ఎందుకు తక్కువగా ఉంది? ఇది డిఫరెంట్ అయిన వైయక్తిక భేదము. తరగతిలో పొట్టువాడు తేజ, ప్రతి తరగతిలోనూ ఒక పొట్టువాడు ఉంటాడు, ఒక పొడుగువాడు ఉంటాడు. సో అది కూడా ఏం మ్యాటర్ కాదు. మనకి ఇక్కడ ఏంటి? భిన్నమైన వైయక్తిక భేదము. భిన్నమైనది అంటే ఏముంది? ప్రశాంత్కు ఐక్యూ ఎక్కువే కానీ సృజనాత్మక తక్కువ అన్నది భిన్నమైనది. అండ్ భిన్నమైన వైయక్తిక భేదాన్ని గుర్తించండి. ఇది సేమ్ అండి, భిన్నమైన వైయక్తిక భేదము గుర్తించమని చెప్తున్నారు. రమేష్కు వయసు పెరిగే కొద్దీ అభిరుచులు మారుతూ ఉన్నాయి. అండ్ రాజ్ కుమార్కు వేరువేరు సబ్జెక్టుల్లో వేరువేరు మార్కులు వస్తాయి. తెలుగులో నిర్మాణాత్మక మూల్యాంకనంలో అందరికీ ఒకే మార్కులు రాకపోవడము. ఏ అనే సబ్జెక్టులో 70 మార్కులు, బి అనే సబ్జెక్టులో 20 మార్కులు రత్నకుమార్ అనే విద్యార్థికి రావడం. ఇక్కడ చూడండి, దీనికి ఆన్సర్ మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారా? అంటే నేనేదో నాకు ఆన్సర్ తెలియకనో లేకపోతే నేను చెప్పలేకనో అలా ఆలోచించకుండా, ఇక్కడ మనం 6th 1 మనం ఏం చెప్పుకున్నాము? భిన్నమైన వైయక్తిక భేదాన్ని గుర్తించండి అన్నాము. దీని గురించి ఇప్పుడు మనం ఒక మినిమం 2 minutes డిస్కస్ చేసాము. సేమ్ 7th 1 క్వశ్చన్ ఏముంది? భిన్నమైన వైయక్తిక భేదాన్ని గుర్తించండి అని ఉంది. సో ఇది మీరు ఆన్సర్ చేయగలుగుతారా లేదా అనేది జస్ట్ ఒక చిన్న టెస్ట్ లాగా అనుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉండి నిజంగా వీడియో చూసి మీరు నిజంగా టెట్లో క్వాలిఫైలని తాపత్రయపడుతూ ఉండి కాన్సన్ట్రేట్గా చదవాలి అనుకునే వాళ్ళైతే దీనికి ఆన్సర్ ఏంటనేది తప్పు పెట్టినా ఏం కాదు, రైట్ పెట్టినా ఏం కాదు, బట్ ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇదేదో నాకు తెలియక పెట్టలేదు అని అనుకోవద్దు, అది ఈజీ అయిన క్వశ్చనే కాబట్టి సో నేను పెట్టలేదు అని నార్మల్గా తీసుకోండి. దాంట్లో కూడా నీకు అంత టాలెంట్ లేదు, ఇంత టాలెంట్ లేదని నన్ను దెప్పి పొడిచి నన్ను బాధ పెట్టకండి. క్రింది వానిలో వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధిస్తున్న ఉపాధ్యాయుడు. ఇక్కడ చూడండి, వైయక్తిక భేదాలు ఉన్నాయి కదా, వీటికి యూస్ఫుల్గా, వీటికి అనుగుణంగా, వీటికి ఉపయోగకరంగా బోధిస్తున్న ఉపాధ్యాయుడు ఎవరు? ముందు క్వశ్చన్ని చదవండి. రమేష్ అనే ఉపాధ్యాయుడు 6వ తరగతి విద్యార్థులందరికీ నేలలు రకాలు అనే ఒక ప్రాజెక్ట్ను ఇచ్చాడు. మధు అనే ఉపాధ్యాయుడు 9వ తరగతి విద్యార్థులందరికీ అత్యంత సులభమైన మొక్కలతో వైవిధ్యం అనే ప్రాజెక్ట్ను ఇచ్చాడు. ప్రశాంత్ అనే ఉపాధ్యాయుడు తరగతిలో వేరువేరు విద్యార్థులకు వేరువేరు ప్రాజెక్టులను ఇచ్చాడు. అండ్ శ్యామ్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థుల సామర్థ్యాలు అభిరుచులకు అనుగుణంగా ప్రాజెక్టులు ఇచ్చాడు. ఇక్కడ చూడండి, వైయక్తిక భేదాలకు అనుగుణంగా అంటే ఏంటి? మనం ఇప్పుడు 10 మంది ఉన్నామండి, మనకి ఏదైనా కర్రీ టెస్ట్ పెట్టారు, 10 మందికి బంగాళదుంప కూర ఇచ్చి వండమన్నారు అనుకోండి, నాకు చికెన్ బాగా వచ్చు అనుకోండి, మీకు బంగాళదుంప వచ్చు, ఒకరికి ములక్కాయ వస్తుంది, అందరూ ఒకటే వండలేరు కదండి. మనకు అన్ని కూరగాయలు అందుబాటులో పెట్టి నీకు నచ్చిన కూర వండు అన్నాం అనుకోండి, మనకు అక్కడ ఏం కర్రీ వండగలుగుతానో, నేను ఇప్పుడు బంగాళదుంప బాగా వండగలిగాను అనుకోండి, నాకు 1 kg బంగాళదుంప తీసుకొని నాకు నచ్చిన కూర వండుతాను. నువ్వు క్యారెట్ బాగా వండగలుగుతారు అనుకోండి, మీరు క్యారెట్ తీసుకొని వండుతారు. అలా ఏం చేస్తున్నాము? మనకు అనుగుణంగా, మనకి ఏదైతే మన టాలెంట్కి అనుగుణంగా ఉన్నదాన్ని మనం ఎంచుకున్నాము. ఇక్కడ కూడా అంతే చూడండి, శ్యామ్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థుల సామర్థ్యాలు వాళ్ళకు అనుగుణంగా, వాళ్ళ టాలెంట్ని, అభిరుచిని, వాళ్ళ ఇంట్రెస్ట్ని అనుగుణంగా తీసుకొని ప్రాజెక్ట్ని ఇచ్చాడు. సో 4th 1 అనేది కరెక్ట్ ఆన్సర్. అండ్ ప్లేటో, రిపబ్లిక్, రూసో అని చెప్పేసి ఇక్కడ మనకి సైంటిస్టుల నేమ్స్ ఇచ్చారు. అండ్ డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, ఎమిలీ, ఎన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్, అండ్ మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ అని చెప్పేసి మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్ని ఈ ప్లేటో, రిపబ్లిక్, రూసో వీళ్ళకి సూట్ అయ్యే ఆప్షన్ ఏమిటి అని చెప్పేసి ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి ఎమిలీ. అండ్ జతపరచము అని చెప్పేసి ఇక్కడ ఎన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఏప్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ అండ్ ఇచ్చారు. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అని ఇచ్చారు. ఇక్కడ ఎమిలీ ఇచ్చారు. ఇటేమో ప్లేటో, రూసో, జాన్ డ్యూయ్, గాల్డన్, జేఎం కెటిల్ అని చెప్పేసి ఇచ్చారు. దీనికి ఆన్సర్ ఏమిటి అనేది
ఇక్కడున్న సైంటిస్టులకి ఇక్కడున్న దానికి మ్యాచ్ ఏంది లేదు అనేది మీరు చూసుకోండి. జనరల్గా దీనికి ఆన్సర్ అయితే 3. ఇక్కడికి 10 క్వశ్చన్స్ అయ్యాయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకునే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల్ని నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. సో వీడియోని జాగ్రత్తగా చూసి ఆన్సర్స్ పెట్టండి. థ్యాంక్ యూ.